అబ్బా తల పట్టేసిందిరా మామ. రేయ్, నువ్వు నైట్ తాగిందో బీర్రా, దానికి కూడా తలపట్టేసింది నువ్వు నీ ఓవర్ యాక్షన్. నీకు తెలుసు కదా మామ నా కెపాసిటీ. బాగా తెలుసు మామ నీ కెపాసిటీ. ముందు ఫ్రెష్ అప్ అయి దొబ్బించుకోండి బే. ఈరోజు సిటీ కంపెనీ డ్రైవ్ ఉంది, వెళ్ళి అటెండ్ చేయాలి. అవును కదా, దీనమ్మా మర్చిపోయానరా. ఈసారి ఎలాగైనా ఎగ్జామ్ క్రాక్ చేసి జాబ్ కొట్టాలి. ఎన్ని కంపెనీస్ కని ట్రై చేయాలరా బాబు. ఈ రెసిషన్ వల్ల ఎంత టాలెంట్ ఉన్నా ఒక్కడూ జాబ్ ఇవ్వడం లేదు. దీని అమ్మ జీవితం 9 months అవుతుందిరా బీటెక్ అయిపోయి. పండక్కని ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు అని ఒకటే క్వశ్చన్ తిప్పి తిప్పి అడుగుతున్నారు. నన్నైతే కనీసం బాగున్నావా అని కూడా అడగడం లేదురా. ఎప్పుడు వస్తుంది జాబ్, ఎప్పుడు వస్తుందని ఒకటే క్వశ్చన్స్ అడుగుతున్నారు. దీనమ్మ జీవితం. పానీపూరి బండి వాడికి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వట్లేదా మనకెవరు? అసలు కష్టపడి చదివితే మంచి జాబ్ వస్తుందని చెప్పిన వాడిని చంపేయాలరా ఫస్ట్. అయినా మనం ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదురా. ముందు నుండి మంచి కెరీర్ గైడెన్స్ ఉంటే మన కెరీర్లు ఇలా దొబ్బించుకున్నాయి కాదు. అది కరెక్టేరా. చిన్నప్పటి నుంచి మంచి గైడెన్స్ ఉంటే జాబ్ ఏంటి డైరెక్ట్గా కంపెనీయే పెట్టేవాళ్ళం. నా సిచ్యువేషన్ ఎవరికి చెప్పుకోవాలరా. బిజినెస్ పెట్టేంత కెపాసిటీ లేదు, జాబ్ వదిలేసి ప్యాషన్ వైపు వెళ్ళేంత ధైర్యం లేదు. అరే రూమ్లో రైస్ అయిపోవచ్చిందిరా. నా జోబీ నిల్రా, ఒక్క రూపాయి కూడా లేదు. ఇంటిలో ఖర్చులకు డబ్బులు అడగాలంటే సిగ్గుగా ఉందిరా మాయ. మన పేరెంట్సేరా, అడిగితే తప్పు లేదు, అడిగితే ఇస్తారు. అబ్బా, అడిగితే ఇస్తారులేరా, కానీ మరీ కాలేజ్ అయ్యాక కూడా అడిగితే చాలా కష్టంగా ఉంటుంది మాయా. అవునరా, ఇందాక నా సోప్ని ఎవడరా యూజ్ చేశారు? తడిగా ఉంది. సోప్ తడుగుండడం ఏంట్రా? నీ సోప్ ఎవడు ఆడతాడు? అదే కదా. అవునులే. సరేరా, ఎంసీక్యూస్ ఏం అడుగుతాడో తెలీదు, కోడింగ్ క్వశ్చన్స్ ఏమి ఇస్తాడో తెలీదు, ఏం చేద్దాం? అదేముందిరా, సింపుల్. అరే నీకు ఇష్టమైన కంపెనీ పేరు చెప్పు. టీసీఎస్ రా, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. ఏబిసిడీలో చెప్పరా ఎద్దావా? సీరా, క్యాబ్ జాబ్ నేసుకో. రే నీకు ఇష్టమైన టెక్నాలజీ పేరు క్లౌడ్ చెప్పు. మంచి ఓపెనింగ్స్ ఉన్నాయి, ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. యదవ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు. సి వేసుకో. మామ నీకు ఇష్టమైన సీఈఓ పేరు చెప్పరా. రిషిరా. ఆయన ఎవర్రా? మాయా మహర్షి మూవీలో మహేష్ బాబు రా. ఓ, నువ్వు నీ ఓవర్ యాక్షన్ సరిగ్గా చెప్పబే. ఎంట్రీ చేసిరా, అమెజాన్ సీఈఓ వేసుకో. మామ ఎగ్జామ్ ఫెయిల్ రా, దమ్మేద్దాం పద. పదా. అరే ఏమో జరిగిందిరా అక్కడ. నమో నమః. నేను నీకు ఆ రోజు చెప్పాను నీ పరిస్థితి బాగోలేదని, కానీ నువ్వు నా మాట వినలేదు. ఈరోజు ఈ పరిస్థితి తెచ్చుకున్నావు. ఆ 10 మంది ఏడుపు వల్లే చనిపోయావు. నీ ఎదుగుదల చూడలేక ఏడ్చిన వాళ్ళ వల్లే చనిపోయావు. నరదృష్టి వల్లే చనిపోయావు. ఎవర్రా ఆయన? ఏదో నరదిష్టి అది ఇది అంటున్నాడు. ఆయనకి ఎలా తెలుసురా ఆ మనిషి ఎలా చనిపోయాడని? గొడవంతా మనకెందుకులే మా వెళ్దాం పద. ఆగండ్రా, ఇంకా 5G 6G ఉన్న టెక్నాలజీలో నరదిష్టి అది ఇది జనాలందరినీ భయపడుతున్నాడు రా. అసలు ఎవడో పది చూద్దాం.
అసలు చూద్దాం పదరా, నాకెందుకో వాడే ఆ మనిషిని చంపాడనిపిస్తుంది. నీ ముందు అందరూ నవ్వుతూ ఉన్నా లోపల ఈర్ష్యపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు బాగా సంపాదిస్తున్నావని ఈర్ష్యపడే వాళ్ళు నీ చుట్టూనే ఉన్నారు. దీనివల్లే నువ్వు ఈ పరిస్థితికి వచ్చావు. ఇప్పటి నుండైనా నీ ఆర్థిక రహస్యాలు, కుటుంబ రహస్యాలు ఎవరికీ చెప్పకు. సంధ్యా సమయానికి ముందే స్నానం చేసి వీటికి పూజ చేసి ఇంట్లో పెట్టుకో, అంతా మంచే జరుగుతుంది. ఎవరు మీరంతా? నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు? నేను చేసే పనులన్నీ ఎందుకు గమనిస్తున్నారు? చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు, నువ్వు చేసే ప్రతి పని చూస్తున్నావు. ఆ మనిషి శవం దగ్గరికి వచ్చావు, ఏవేవో చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి లేనిపోని డౌట్స్ అన్ని పెట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి నరదిష్టి అది ఇది అని చెప్పి డబ్బులు తీసుకుంటున్నావు వాళ్ళ దగ్గర. ఇవి మీకు క్షుద్ర పూజలు అనిపిస్తున్నాయి, కానీ నేను దేనికోసం చేస్తున్నానో నాకు తెలుసు, మీకు తెలియదు. దేనికోసం చేస్తున్నావేంటి? అవన్నీ మీకు చెప్పినా అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఉన్న ప్రతి మనిషి దృష్టి వేరే మనిషిపై పడుతుంది, దానివల్లే నరదృష్టి అనేది తగులుతుంది. ఆగాగు, 5G 6G టెక్నాలజీతో ప్రపంచం ముందుకెళ్తుంటే నువ్వేంటి నరదిష్టి అది ఇది అంటున్నావు? ఇప్పుడు నువ్వు చెప్పే సోదంతా మేము నమ్మాలా? అసలేం తెలుసు మీకు? నరదృష్టి వల్ల నల్లరాయి కూడా బద్దలైపోతుంది. ఆహా, ఇంక మళ్ళీ ఏమవుద్దో? ఇప్పుడు మీకు వెటకారంగానే ఉండొచ్చు, కానీ నమ్మాల్సిన రోజు వచ్చినప్పుడు మీరే నమ్ముతారు. ఈ నసంతా మాకొద్దు బాబాయ్, పాయింట్కి రా. ఈ ప్రపంచంలో మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ ఉందని ఎంత నమ్ముతున్నారో, నెగిటివ్ ఎనర్జీ ఉందని కూడా అంతే నమ్మాలి. ఒక నెగిటివ్ ఎనర్జీతో ఎదుటి వారిని చూడటం వలన బాధపడిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నెగిటివ్ ఎనర్జీతో మన వైపు చూస్తున్నారని ఎలా చెప్పగలవు? అసలు ఈ రోజుల్లో ఎవరైనా నమ్ముతాడా? ఈ రోజుల్లో నమ్మినా నమ్మకపోయినా 9వ శతాబ్దంలో వ్యాస మహర్షి దీని గురించి చెప్పారు. ఏమని? ఎలా? అథర్వ వేదంలో చెప్పినట్టు ప్రతికూల శక్తులను ఎలా అనుసంధానం చేయవచ్చని, భూగ్రహంలో ఉన్న అన్ని శక్తులతో చెడు ప్రభావంతో ఎదుటి వారికి ఎలా హాని చేయవచ్చని, ఆ శక్తులను నీ సుఖాల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చని. అసలు శక్తులతో వేరే ఎవరినో హాని చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఉంటుంది. నీ పక్కన వాడికంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావంటే కుళ్ళు, నీకన్నా ఒకడు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడంటే పక్కన ఉన్న వారి అందరికీ ఏడుపు, ఒక అమ్మాయి చాలా అందంగా ఉందంటే పక్కన ఉన్న అమ్మాయికి అసూయ, ఓ మనిషి ప్రతిరోజు ఆనందంగా ఉన్నాడంటే పక్కన ఉన్న మనిషికి ఈర్ష్య. అంటే ఏంటి? కుళ్ళు, ఈర్ష్య, అసూయ ఎనర్జీలోని భాగమేనా? అవి 100% దుష్ప్రభావాలనే చెప్పవచ్చు. అధర్వణ వేదంలో చెప్పినట్టు కంటి చూపుతోనే ఎదుటి వారిని బాధ పెట్టవచ్చు. మరి ఇదంతా పట్టించుకొని ఇంత చేయాల్సిన అవసరం ఏంటి? నిజమే కదా, ఇంకా చాలా వయసు ఉన్నట్టుంది మామ, చూడడానికి కూడా బానే ఉన్నాడు కదా, అవసరమే ఉంది. ఏం చదువుకున్నారు మీరు? ఇంజనీరింగ్. మీరు ఇంజనీరింగ్ అయ్యేలోపు ఫిజిక్స్లో డిఫరెంట్ ఎనర్జీస్ గురించి చదువుకొని ఉంటారు. కానీ నేను నా చిన్నప్పటి నుండే వివిధమైన శక్తులు, ప్రభావాలు భౌతిక శాస్త్రంలో చాలా నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి నేను చదివిన వాటికి, నా పరిస్థితుల వలన, నేను చూసిన సంఘటనల వలన ఇలా అయ్యాను. మరి అంత సంఘ సేవకులు అయితే అందరికీ హెల్ప్ చేస్తూ జనాల దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవడం? నేను ఎవరిని డబ్బులు అడగను. వాళ్ళ అవసరం తీరాక వాళ్ళకు తోచినంత వాళ్ళే ఇస్తారు. ఎందుకంటే నేను ప్రతిరోజు తినాలి, ఉండాలి కాబట్టి.
మమ్మల్ని క్షమించండి. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం. ఇప్పుడిప్పుడే మీ గురించి అర్థమవుతుంది. పర్వాలేదు. మా అందరి నుండి చిన్న రిక్వెస్ట్. ఏమిటది? మేము కూడా మీలాగే ఈ శక్తులను నేర్చుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. ఇదంతా మీ వల్ల అయ్యే పని కాదు, బయలుదేరండి. వెళ్ళిపోండి, పని అవ్వదు. సరే నేర్పిస్తాను, కానీ దీనికంటూ కొన్ని కఠిన నియమాలుంటాయి. అవి మీరు పాటించాలి, లేదంటే ఆ దుష్టశక్తులన్నీ మీపై ప్రభావం చూపిస్తాయి. మత్తుకి బానిస అవ్వకూడదు, శృంగారం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఇలా ఉంటాయి. నేర్చుకునే సమయంలో అన్నీ మీకు అర్థమవుతాయి. పర్వాలేదు, మేమన్నిటికీ సిద్ధమే. నీ సమస్య చెప్పు. డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళు. నీ సమస్య చెప్పు. డబ్బులు అక్కడ పెట్టేసి వెళ్ళు. ఏమైంది మామ అలా ఉన్నావు? ఏమోరా, ఏం తెలియట్లేదు. ఏమైందిరా అలా ఉన్నావు? ఏమోరా, ఏం అర్థం అవ్వట్లేదు. ఏహే చెప్పు బే. ఇంకెన్ని రోజులు రా ఇలా మనం నుదుటి మీద బొట్లు పెట్టుకుంటూ, మెళ్ళ రుద్రాక్షలు వేసుకుంటూ, నోటి నుంచి మంత్రాలు చదువుతూ? ఇది కాదురా మన లైఫ్. డబ్బులు వస్తున్నాయి, బాగానే ఉన్నాం కదరా. వస్తున్నాయిరా, కానీ ఇది మన లైఫ్ కాదురా మాయా. మనకు కానీ పబ్లిక్ వెళ్ళాలని, అమ్మాయిలతో చిల్ అవ్వాలని మనకు ఉండదా మాయా లైఫ్? మరేం చేద్దాం, నువ్వే చెప్పు. ఏం చేస్తున్నావురా? ఒక 10 నిమిషాలు రా, చెప్తాను. ఏంట్రా 10 minutes అన్నా, 1 hour అయింది. అరే టామీ, ఒకసారి నువ్వు కూడా ఇట్రా.
ఎస్, సక్సెస్. ఈ రోజు రాత్రికి మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటలేరా? అవునరా, కానీ దీన్ని పబ్లిసిటీ చేయడం ఎలారా? నిజమే కదా. అసలు ఒక డివైస్ నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుందంటే ఎవడూ నమ్మడు కదా. అది నిజమే. అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చినా ఈ రోజుల్లో ఎవడూ నమ్మడు. అరే, మా మావయ్యకి షేర్లో లాస్ వచ్చిందిరా, సూసైడ్ చేసుకుంటా అంటుండు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అసలు. పిచ్చి పట్టినట్టు చేస్తున్నాడు. ఎవరికి చెప్పాలో కూడా అసలు అర్థం కావట్లేదు. వద్దొద్దు, ఆహా, వద్దొద్దు, వద్దొద్దు అసలు. సరే, ఈ డివైస్ తీసుకుంటాను. బతుకైతే మీకు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తాను, లేకపోతే మీరు మీకు రిటర్న్ ఇస్తాను. ఓకేనా? ఎవరు వీళ్ళు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అవుతున్నారు? ఏదో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ అని. అసలు వీళ్ళు జేసీలు పే చేస్తున్నారా? పర్మిషన్లు ఉన్నాయా? ఇన్ని రోజులు సరైన కేసు లేక ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు చూపిస్తాను నేనేంటో. అరే తరుణ్, ఆ పర్సన్ మన డివైస్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు రా. మన డివైస్ వర్క్ అవుతుందంట. ఏ అవునా, సూపర్ రా. మామ, మనం అనుకున్నట్టే మన డివైస్ వైరల్ అయిందిరా. ఎక్విప్మెంట్ పెంచాలి. అరే అవునరా, మొన్నటి వరకు మనం సంపాదించిన డబ్బులు ఉన్నాయి కదా, వాటితో ఇన్వెస్ట్ చేద్దాం రా. ప్రొడక్షన్ చాలా మంచిగా చేద్దాం రా. ఓకేనా? ఎక్సలెంట్, సూపర్ రా. అరే టామీ, ఈ స్టాక్ మొత్తం డెలివరీ ఇచ్చారా? ఓకేనా? జాగ్రత్త, ఇంకా మనం చాలా చేయాలి. కమా. హలో, ఎవరు? మూఢనమ్మకాల పేర్లతో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి జనాలకు అమ్మే మోసం చేస్తున్నారు కదా. ఎవడరా నువ్వు? లాయర్ ధర్మ. గవర్నమెంట్కి జిఎస్టీ కూడా పే చేయట్లేదు కదా. అన్నీ బయటకు తీస్తాను చూడండి. అసలు ఏం కావాలరా నీకు? నేనేం చెప్పను. కోర్టు నుండి నోటీసులు వస్తాయి, చూసుకోండి. ఎవడో లాయర్ అంట. మనం చేసిందంతా వాడికి తెలుసంట. కోర్టుకు రమ్మంటున్నాడు రా. ఇదేంట్రా మళ్ళా? ఏంట్రా అది ఒకటి అనుకుంటే ఇంకోటి ఏదో జరుగుతుందేంట్రా? ఉన్న డబ్బంతా దీనికే ఖర్చు పెట్టాం. ఇప్పుడు కోర్టులో కేసు వేయడానికి కూడా డబ్బులు లేవురా. అట్లీస్ట్ లాయర్ని పెట్టుకోవడానికి కూడా డబ్బులు లేవురా మన దగ్గర. ఉన్నదంతా ఇన్వెస్ట్మెంట్కే పోయింది. అరే, ఏదో మెయిల్ వచ్చిందిరా నాకు. వావ్, సూపర్ రా. రివైజ్ అనే స్టార్ట్అప్ కంపెనీ అంట. మన ప్రొడక్ట్ నచ్చిందంట. ఒక చిన్న డిస్కషన్ పెట్టుకుందాం అంటున్నారు. అరే, ఇప్పుడు డిస్కషన్ చేసినా ఏం లాభం రా, మన డివైస్ సీజ్ అయిపోయింది. అరే మా ఫస్ట్ అసలు ఏం చెప్తారో చూద్దాం. ఓకేనా? Hi, I'm Thompson, CEO Hi. of Revise. Hello. I have arranged this call to make you an offer. After inquiring about your device, I came to know that your device has been seized by the court. That's why I want to give you a job in our company with good roles and best salary.
Sorry to say this, but we are not accepting your proposal. May I know the reason? ఎందుకంటే అది మా ఓన్గా మేము తయారు చేసుకున్నాం అండ్ మేము దాని తర్వాత కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. కోర్టులో ఉన్నా కూడా దాన్ని మేము కేసు సాల్వ్ చేసుకుని దాని తొందరగా రన్ చేస్తాం. Now, because of your experience, your age, cases in court, permissions from the government, you can't do it. All this is a risk. Yeah, we can manage. So I thought of another idea. We take care of court cases and permissions from the government, but కానీ we will invest in your business. You collaborate with us and we will expand your business all over India. But let us divide the shares. yeah, we agree with your proposal. Yeah, done. Tomorrow I will talk about the case in court. Then I will send the agreement papers. Sign them. నీకు ఓకే కదా? నీకు చెప్పు. ఓకేనా? ఓకే చేసే మా షూర్ కదా మీరు అందరూ? ఓకే, అంత మంచిగా కదా. అరే మామ, అగ్రిమెంట్ పైన చదవకుండా సైన్ చేసేసాంరా. నేను కూడా మావా. అరే అవునరా, నేను కూడా. అరే సైన్ చేసాం, ఇంకా యాక్సెప్ట్ చేయాలి ఏమున్నా కానీ. అదే నిజమేలే. ఒకవేళ ఆ అగ్రిమెంట్లో మనకి ఆ డివైస్కి సంబంధం లేదనుకుంటే? అరే అరే మన షేర్స్ అని వాళ్ళ కంపెనీలో రాసుకుంటే? ఓ డిచ్చా.